ఇదొక్కటే కాదన్నా, ఇలాంటి అరాచకాలు ఈ 1 ఇయర్లో చాలా జరిగినాయి. దళితుల మీద అన్యాయాలు జరుగుతున్నాయి, దళితులను వెలివేస్తున్నారు. ఒక్కటే కాదు, చాలా 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 అరాచకాలు జరుగుతున్నాయి. రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఒక బుక్ రాసుకుంటున్నాడు. మరి అందులో ఏం రాసుకున్నాడో తెలియదు, కానీ ఆయన నచ్చినట్టు చేసుకుంటున్నారు. ఎవరైతే వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు ఎప్పుడో జరిగిన విషయాల్ని తీసుకొచ్చి ఇప్పుడు పెట్టి కేసులో పెట్టి అన్యాయంగా జైల్లో పెట్టి చాలా అంటే చాలా అరాచకాలు చేస్తున్నారు. సో వీళ్ళ డెవలప్మెంట్ మీద దృష్టి పెడతాం మానేసి పగ సాధింపు మీద దృష్టి పెట్టారు. సో ఇప్పటికైనా సరే అవన్నీ మానుకొని జనాల కోసం పట్టించుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏమన్నా డిపాజిట్ అన్న వచ్చే అవకాశం ఉంటుంది 2029లో. లేకపోతే అది కూడా ఉండదు. అయినా వాళ్ళకి తెలిసిపోయింది 2029లో మనం కనబడము, అనవసరం. మనం ఇప్పుడు ఏం చేసినా ఉపయోగం లేదు. దోచుకున్నంత దాచుకో. సింగపూర్లో హోటల్స్కు 5 స్టార్ హోటల్ ఆల్రెడీ చంద్రబాబు గారికి ఉన్నాయి. ఇప్పుడు 7 స్టార్ 8 స్టార్ 10 స్టార్ హోటల్ కట్టుకోవడానికి ప్లానింగ్లో ఉన్నారు. అందుకే వెళ్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి 4 రోజులు సీఎం పదవి ఏదో ఇచ్చి సింగపూర్ వెళ్తున్నారంట. మరి ఏమో 10 స్టార్ హోటల్ ఏమన్నా ఇప్పుడున్న పరిస్థితి ప్లానింగ్ ఏమో సీఎం మార్చాలి, చంద్రబాబు గారికి రిటైర్మెంట్ వయసు దాటిపోయింది అని ఏమన్నా అనుకోవచ్చు. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్లానింగ్ ఏంటంటే ఒక 2.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చేసి తర్వాత వాళ్ళ కొడుకుని ఒక 2.5 ఇయర్స్ 2 ఇయర్స్ వాళ్ళ కొడుకుని సీఎం చేయాలనేది వాళ్ళ ప్లానింగ్. ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనకి ఏంటంటే పవన్ కళ్యాణ్ అన్న నువ్వేమనుకున్నా అన్న, పవన్ కళ్యాణ్ మన సీజ్ ద షిప్ అంటేనే బాబు అన్నాడు. ఎవరు? మన చంద్రబాబు. ఆయన్ని ఎదగనివ్వడు, ఆయన ఏదైనా పని చేయాలంటే చేయనివాడు. పవన్ కళ్యాణ్ వాస్తవంగా మంచి మనిషే, కాకపోతే ఏంటంటే ఆయన ఎవరి దగ్గర ఉన్నాడు? ఒక నెంబర్ 1 దగ్గర ఉన్నాడు. సో వాళ్ళే ఎదగాలి, వాళ్ళే బతకాలి. వాళ్ళు లోకేష్ కొడుకే సీఎం అవ్వాలి. చంద్రబాబు నాయుడు ఆఖరి కోరిక ఏంది చెప్పనా? లోకేష్ని సీఎం చేసి అవ్వాలన్నది ఆయన కోరిక.